సార్ నెక్స్ట్ గోదావరి కనెక్ట్ గోదావరి ఖని తర్వాత చిత్తూరు సబ్ డివిజన్ వెళ్ళడం జరిగింది. అంటే రాయలసీమకి వెళ్ళాం. చిత్తూరులో 2 నెలలు కూడా ఉండలేకపోయాం. అక్కడ రాజకీయంగా చాలా ఎక్కువగా ఉండింది అది. కొన్ని అప్పుడు తీసుకున్న ఏఎస్పీస్గా ఏం చేస్తామంటే ముక్కు సూటిగా వెళ్ళిపోతాం, లౌక్యం ఉండదు, స్ట్రాటజీ అంటూ ఉండదు. ఇది ఇది కరెక్ట్ అని నమ్మిన తర్వాత దాన్ని స్ట్రైట్గా అమలు జరపడం జరుగుతుంది. దాని తర్వాత అనుభవం వచ్చే కొద్దీ అదే లక్ష్యం ఉంటుంది, కానీ చేసే విధానం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫుట్బాల్లో ఎలాగైతే లక్ష్యం ఏమిటి, గోల్ స్కోర్ చేయాలి, ఆ గోల్లోకి బాల్ వేయాలి ఆపోజిట్ టీం. అది ఏఎస్పీ కొన్నప్పుడు ఎలా ఉంటుందంటే బాల్ తీసుకుని నేరుగా వెళ్ళి వేయడానికి ట్రై చేస్తాం. అది మధ్యలో కింద పడడం, ఎవరో లాగేయడం, బాల్ తీసేసుకొని ఇవన్నీ జరుగుతుంటాయి. అదే మీరు ఎస్పీ డిఐజీ అయిన తర్వాత ఏమవుతుందంటే లక్ష్యం అదే ఉంటుంది, కాకపోతే రూట్ మారుస్తాం. పక్కన ఇంకొక కో ప్లేయర్ ఎవరినో ఉంటే వాళ్ళకి బాల్ ఇవ్వడం జరుగుతుంది, ఇంకోసారి బ్యాక్ పాస్ ఇస్తాం. కొన్నిసార్లు ఆపోజిట్ టీం కూడా బాల్ స్నాచ్ చేసుకుంటుంది, మళ్ళీ దాన్ని పొజిషన్ తీసుకుని మళ్ళీ వెళ్ళి ఏదో ఒక విధంగా గోల్స్ స్కోర్ చేయడానికి ట్రై చేస్తాం. చాలాసార్లు ఆ లక్ష్య సాధన కూడా జరుగుతుంది, ఒకసారి జరగకపోవచ్చు. స్ట్రాటజీ అనేది వస్తుంది ఇక్కడ. అప్పుడు ఆ రోజుల్లో మాకు అనిపించింది ఏంటంటే ఇది 1983, 84 ఆ టైంలో ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, టీడీపీ గవర్నమెంట్ ఉండింది. 83 అంటే రామారావు గారు పార్టీ పెట్టిన ఆయన ముఖ్యమంత్రి గారు కూడా అయ్యారు, అప్పటికి ముఖ్యమంత్రి అయ్యారు. రామారావు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చిత్తూరు ఏఎస్పీ లేదు, ఫస్ట్ విజయవాడ ట్రైనింగ్లో ఉన్నాను. దాని తర్వాత గోదావరి ఖనిలో ఏఎస్పీ ఉన్నప్పుడు కూడా టీడీపీ పవర్లో ఉండింది. అక్కడ నుంచి చిత్తూరు వెళ్ళడం జరిగింది. చిత్తూరులో అక్కడ ఉన్న రాజకీయ వాతావరణంలో 2 నెలలు కూడా ఉండలేకపోయాను అక్కడ. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బట్ అంత ప్రామినెంట్ కాదు ఆ రోజుల్లో. అప్పుడప్పుడే ఆయన కూడా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి అప్పుడే వచ్చారు. ఇంకా అంటే ఎవరితో ఎక్కువ ఇబ్బంది ఉండదు పొలిటికల్గా వ్యక్తి అని చెప్పడం కంటే కూడా వ్యవస్థ అలా తయారైంది. మేము చూసిన తర్వాత ఏమనిపించిందంటే అక్కడ ఉన్న కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వీళ్ళు కొంచెం పార్టీలకు అతీతంగా పనిచేయడం లేదు అన్నది. మా యంగ్ ఆఫీసర్స్గా కొంతమంది ఉన్నాం మేము. ఏఎస్పీ నేను ఉన్నాను, భాస్కర్ అని సబ్ కలెక్టర్ ఉండేవారు, వి భాస్కర్ ఆయన ఉండేవారు, అనిల్ కుట్టి గారు అని జాయింట్ కలెక్టర్. మేమందరం యంగ్స్టర్స్గా మేము ఫీల్ అయ్యేవాళ్ళం. ఇది ఎందుకైనా సర్వీసెస్ జాయిన్ అయింది, సక్రమంగా పనిచేసే వాతావరణం ఉందా లేదా అని. ఆ కన్ఫ్యూజన్లోనే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని ఏది సరే అనిపించిందో దాని ప్రకారం చేసాం. కాకపోతే 2 నెలల్లో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. 2 నెలల్లో ట్రాన్స్ఫర్ చేసి పంపించిన తర్వాత భువనగిరికి వచ్చాను. భువనగిరిలో ఎటువంటి సమస్యలు లేవు. అంటే రాజకీయంగా చాలా చైతన్యవంతంగా ఉండింది నల్గొండ జిల్లా ఆ రోజుల్లో. ఎంతవరకు ఉండిందంటే మీకు ఉన్న 11 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు ఉన్నారు, 3 సిపిఐ 3 సిపిఎం నుంచి. మాధవరెడ్డి గారు ఫస్ట్ నేను అక్కడ వెళ్ళినప్పుడు సర్పంచ్గా ఉన్నారు, మళ్ళీ సమితి ప్రెసిడెంట్ అయ్యారు. నేను అక్కడ ఉండగానే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. నేను నల్గొండ ఎస్పీగా మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆయన అప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యారు మళ్ళీ. సో భువనగిరిలో మీరు వచ్చేసరికి అక్కడ కూడా మా పీపుల్స్ వార్ మూమెంట్ ఉంది కదా, ఉండింది. కానీ మీ కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాల్లో ఉన్న స్థాయిలో లేదు, కొంచెం తక్కువే ఉండింది. ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచి బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆలేరు, మోత్కూరు, జనగామ దాకా ఆ సైడ్ ఉండింది అప్పుడు, మన వరంగల్ జిల్లాలో ఉండింది. సో ఆ ఏరియాస్లో కొంతవరకు ఉండింది. ఇంకొక గ్రూప్ ఉండేది, రౌఫ్ గ్రూప్ అని. అంత మిలిటెంట్ వైలెంట్ గ్రూప్ కాదు అది, బట్ నక్సల్ సిద్ధాంతాల్లో ఆరితేరిన వాళ్ళు కూడా. వాళ్ళతో పాటు బెల్లి లలిత వీళ్ళందరూ కూడా అది చాలా తర్వాత వచ్చింది. బెల్లి లలిత ఇన్సిడెంట్ అన్నది తర్వాత జరిగింది. నయీం అప్పుడు ఆ రోజుల్లో అంత ఏమి లేదు, మరి ఆ ఏరియాలో అది ఉన్నట్లు కూడా మాకు తెలియదు ఆ రోజుల్లో. ఏఎస్పీగా 82, 83 పనిచేస్తున్నప్పుడు నక్సల్ మూవ్మెంట్ ఉంటుంది కానీ అంత ఎక్కువ లేదు. ఎర్లీ 80s అంత ఎక్కువగా లేదు. నాకు తెలిసినంత వరకు ఇది మళ్ళీ 90s ఎక్కువ ఉండింది. అక్కడ 90s బాగా పెరిగింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch